బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురుపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఆ పార్టీ నేతకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత మొదట తండ్రికి లేఖ రాశారు. పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన కవిత సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న కవితపై అధిష్టానం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురుపైనే క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమైంది. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసిన కవితపై ప్రస్తుతం గులాబీ బాస్ గుర్రుగా ఉన్నారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్ ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నారు. బీజేపీలో బీఆర్ఎస్ కలవబోతుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత మొదట తండ్రికి లేఖ రాశారు. పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత జగదీష్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కవిత సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. కొంతకాలంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న కవితపై అధిష్టానం చర్యలు తీసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సొంత కూతురుపైనే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను బహిష్కరించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామ్ నరేష్, చెప్పండి, కవిత గత కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడమే ఈ వేటుకు కారణమని చెప్పుకోవచ్చు. సో ఫైనల్ గా చూసుకుంటే కవితనైతే బహిష్కరించడం జరిగింది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక నిర్ణయం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇటీవల ఆమె నిన్న పార్టీలో చేసిన వ్యాఖ్యలు కానీ, పార్టీపై చేసిన వ్యాఖ్యలు కానీ, అదేవిధంగా ఇటీవల ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఈ పార్టీకి నష్టం కలిగిస్తున్నాయి, ఆ వ్యవహార తీరు సరిగా లేదు అంటూ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఒక నోట్ను అయితే విడుదల చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు జాగృతికి సంబంధించిన నేతలంతా కూడా బీఆర్ఎస్ పార్టీపై మండిపడుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బతుకమ్మ పేరుతో తెలంగాణ రాష్ట్రమంతా కూడా జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోయారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. అలాంటి కవితను
నిజాలు మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ కూడా జాగృతికి సంబంధించిన నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం జాగృతి కార్యాలయంలో ఉన్నాం. జాగృతికి సంబంధించిన మహిళా నేతలు మనతో పడుతున్నారు. చెప్పండి, అంటే పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. నిన్న ఆమె హరీష్ రావు మీద కానీ సంతోష్ రావు మీద కానీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరుగుతున్నాయంటూ కూడా ఇటీవల ఆమె చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని చెప్పేసి ఈరోజు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. దీన్ని ఏ విధంగా చూస్తారు జాగృతి తరఫున? ఈ అక్క సస్పెన్షన్ మాత్రం పార్టీ మేము జాగృతి పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ బాగు కోరుకున్న ఉండొద్దు అన్న ఉద్దేశంతో ఈరోజు మా అక్కను సస్పెండ్ చేసిరని కోరుకుంటాం. అంటే ఆమె ఏమన్నది కేసీఆర్ మీద అనకూడదు, ఏదైతే కేసీఆర్ మీద నిందేశారో ఆ మరక రాకూడదు. తెలంగాణ రాష్ట్ర జాతిపితగా పిలువబడుతున్న కేసీఆర్ మీద ఇలాంటి సిబిఐ ఎంక్వైరీ అని అడిగినందుకు నా మీద ఇప్పటి వరకు అనేక నిందలు గురి చేసినా కూడా రాలేదు. ఈరోజు మా నాన్న మీద వస్తే ఊరుకోను, నా మీద పడ్డ నన్ను అనవరం చాలా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు, అయినా సరే భరించుకున్నాను. కానీ మా నాన్న మీద వస్తే నేను భరించుకోలేనని చెప్పి అడగడం జరిగింది. కంపల్సరీ మేము తెలంగాణ జాగృతి నుంచి పూర్తిగా దాన్ని సస్పెండ్ ఖండిస్తున్నాం. అయితే ప్రధానంగా చూసుకుంటే పార్టీలో ఏదైతే వ్యవహారాలు జరుగుతుందో వాటన్నిటికంటే విమర్శలు చేస్తున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పి సస్పెండ్ చేశామంటారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏం విమర్శలు అండి? పార్టీ విమర్శలు అంటే ఈరోజు తన సహచర ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలకు అప్పుడెందుకు స్పందించలేదండి పార్టీ? ఈరోజు జగదీశ్వర్ రెడ్డి మీ మంత్రిగా ఉన్నాడు కదా, మంత్రి ఎందుకు మా అక్క మీద అంటే స్పందించని పార్టీ ఇప్పుడెందుకు స్పందించింది? అంత తొందరపాటు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆమె ఏమన్నదని కేసీఆర్ మీద ఇలాంటి అవినీతి మరకబడితే నాకు వద్దు అని నచ్చదు అని చెప్పింది. దీన్ని తీవ్రంగా కానీ నా మీద ఎదుర్కొంటాను, మా నాన్న మీద రావద్దు అని చెప్పింది. దానికి స్పందించి ఏం తప్పు మాట్లాడింది? పార్టీని ఎక్కడ ఉద్దేశించి మాట్లాడలేదు. ఏదైతే ఈ కార్యస్లో కేటీఆర్ అన్నకు రామన్నకు నోటీసులు అయితే ఎలా వచ్చినాయో, ఈరోజు కవితక్కకి లిక్కర్ స్కామ్లో నోటీసులు ఎట్లా వచ్చినాయో మళ్ళీ కాళేశ్వరం స్కామ్లో కూడా రావాల్సింది హరీష్ అన్నకు కదండి. కేసీఆర్కి ఎందుకు రావాలండి సిబిఐ ఎంక్వైరీ? దాని మీద అడిగింది. దాంట్లో తప్పేముందండి? పార్టీ బాగుకోరు. ఇలాంటి దయ్యాలు ఉన్నారు, దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చడానికి మాట్లాడితే ఇలా దయ్యాలు ఉన్నారని చెప్పినందుకు వాళ్ళ పేర్లు బయట పెట్టినందుకు మాకు అనిపిస్తుంది. ఇప్పటివరకు మాకు అక్క చెప్పలేదు, ఈ గతంలో లెటర్ చేసిన లీకు వీరులు కూడా వీళ్ళే ఉండొచ్చని మా అనుమానం. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే కక్షపూరిత రాజకీయం చేసి ఎన్టీఆర్ని పార్టీ నుంచి తప్పించి ఏదైతే వెన్నుపోటు పడిచినో అదే రాజకీయం తెలంగాణలో కూడా జరగబోతుందని మేము మాత్రం గట్టిగా నమ్ముతున్నాం. మొత్తంగా చూసుకుంటే వెన్నుపోటు రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పేసి అందులో భాగంగానే కవితకు వెన్నుపోటు పొడిచారంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరుగుతున్నాయని చెప్పేసి అందుకోసం సస్పెండ్ చేశామన్నారు. అదేవిధంగా కాళేశ్వరంలో అవినీతి ఎక్కడా జరగలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు కోర్టులో కానీ అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఫైట్ చేస్తుంది. అలాంటి సమయంలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దానికి కర్త కర్మ కూడా అంతా కూడా హరీష్ రావు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. దీన్ని అందుకోసం అని చెప్పేసి పార్టీని సస్పెండ్ చేశామంటున్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నామండి, కేసీఆర్ గారికి నోటీసులు వచ్చినప్పుడు స్పందించాల్సినంత స్పందించలే పార్టీ. ఇప్పుడు ఈరోజు సిబిఐకి ఇచ్చినప్పుడు స్పందించలేదు. ఎందుకు? తెలంగాణ సమాజమే ఇబ్బంది పడుతూ ఉంది కేసీఆర్ మీద ఈ ఆరోపణలు ఏంది? కేసీఆర్ గారు ప్రతి ఎకరాకు ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏంది ఈ రకంగా చేస్తామని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటే మీరు ఎందుకు దీన్ని ప్రజలకు తీసుకోలేకపోతున్నారు? తెలంగాణ బంద్ కాల్ఫర్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? ఈరోజు మహానాయకుని ఒక జైలు దాకానో పేస్తా అని ముఖ్యమంత్రి అసెంబ్లీలు అంటే ఎందుకు మనం మాట్లాడలేకపోతా ఉన్నాం? ఎందుకు ప్రజలకు పోలేకపోతా ఉన్నాం చెప్పి ప్రజా ప్రశ్న. ఇంకొకటి, అసలు మొదలుపాటి ఎక్కడండి ఇక్కడ అంటే ఆనాడు లెటర్ లీక్ అని చెప్పి ప్రచారం చేసిరు కదా, మరి లీక్ కావడానికి కారణము ఆ లీక్ చేసింది ఎవరో, దాని మీద ఎవరు స్పందించమంటే ఎవరు స్పందించలేదు. దాని పైగా ఇంకా దాని మీద మసగా అంటే కొన్ని కుట్రలు చేయడం జరిగింది. మళ్ళీ కవిత గారి మీద ఏ రకంగా కుట్రలు చేయాలి, వీరిని ఎవరు ఏజెంట్ అని చెప్పి ప్రయత్నం చేయాలి, కొంతమంది సోషల్ మీడియా ద్వారా కొన్ని మీడియాల ద్వారా చేసే ప్రయత్నాలు చేశారు. ఈ బాధలో భాగంగానే అన్ని దిగమింగుకొని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కేసీఆర్ గారి మీద సిబిఐకి ఇచ్చినా కూడా స్పందించట్లేదు. కాబట్టి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పీసీ కోర్స్ కమిషన్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కొంత జరిగినాయి అని చెప్పారు. అది ఏ సంవత్సరం జరిగింది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది అధికారుల దగ్గర కోట్ల 100 కోట్లు దొరికినాయి అంటారు. మరి మేము అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఎందుకు స్పందించట్లేరు? మీరు ఎందుకు ప్రతిసారి కేసీఆర్ గారి పేరు చెప్తా ఉన్నారు? ఇక్కడ అధికారులు ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లేరు? మంత్రులు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? అక్కడ సహకరించిన సంతోష్ రావుకి ఎందుకు చేయట్లేరు? కేవలం మీ సార్ పేరే అంటే తన వ్యక్తిగత ప్రతిష్ట దిగదార్చే విధంగా మీరు ఎందుకు మాట్లాడతాం ప్రశ్నించినాం. మేము ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీని కాదు కదా, కాంగ్రెస్ పార్టీని. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు చాలా కీలకంగా ఉన్నారు, ట్రబుల్ షూటర్గా ఉంటారు. ఆయన పేరు ప్రస్తావించారు. అదేవిధంగా మాజీ ఎంపీ కేసీఆర్కి ఎప్పుడు నీడలాగా ఉండే సంతోష్ రావు పేరు కూడా చెప్పారు కదా. ఒకవేళ నీడలా Right. Thank you, Ram Naresh.